హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం థర్డ్ లా ఆఫ్ న్యూటన్ యొక్క థర్డ్ లా గురించి నేర్చుకుందాం. సో న్యూటన్ ప్రతిపాదించిన 3 లాస్లో అన్నిటికన్నా ఈజియెస్ట్ లా అనేది ఇది ఒకటే. సో థర్డ్ లా అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఎలాంటి ఫార్ములాస్ అనేది ఉండదు. కేవలం ఇది ఒక థియరీ పార్ట్, కేవలం అర్థం చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ థర్డ్ లా అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం క్రికెట్ నుంచి రాకెట్ వరకు ప్రతి ప్లేస్లో ఈ థర్డ్ లా అనేది అంటే అప్లై అవుతుంది. సో కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ లా గురించి, సెకండ్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ థర్డ్ లా యొక్క పేరు వచ్చేసి లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్. సో యాక్షన్ అంటే ఏంటి, రియాక్షన్ అంటే ఏంటి, అండ్ ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అండ్ ఈ న్యూటన్స్ థర్డ్ లా యొక్క డెఫినేషన్ ఏంటి, సో అన్నిటి గురించి ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో వీడియో అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో డెఫినేషన్ అనేది చూసుకుంటే, టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ an equal and opposite రియాక్షన్. సో డెఫినేషన్ అనేది చూసుకుంటే, టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే మనం ఏ యాక్షన్ చేసినా దానికి ఆపోజిట్గా, ఈక్వల్గా ఇంకో రియాక్షన్ అనేది జరుగుతుంది. సో అది మనకు విజిబుల్లా, నాన్ విజిబుల్లా అనేది అంటే సెకండరీ కానీ మనం ఏం చేసినా దానికి ఈక్వల్గా, ఆపోజిట్గా ఇంకో రియాక్షన్ అనేది జరుగుతుంది. సో అది థర్డ్ లా. సో దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. సో జనరల్గా చూసుకుంటే మనం సో క్రికెట్లో అందరికీ ధోని తెలిసే ఉంటుంది. సో చాలా ఫేమస్. అండ్ సో ధోని యొక్క ఇంపార్టెంట్ అంటే ఫేమస్ షాట్ ఏంటి, హెలికాప్టర్ షాట్. సో హెలికాప్టర్ షాట్లో మీరు చూసుకుంటే బౌన్స్ అంటే బౌలర్ అనేవాడు ఎంత స్పీడ్గా బౌలింగ్ అనేది వేస్తాడో, సో అప్పుడు ధోని ఏంటి ఆ స్పీడ్ని క్యాచ్ చేసి అంతే స్పీడ్గా తన బ్యాట్ అనేది స్వింగ్ చేస్తాడు. సో అంటే బౌలర్ అనేవాడు యాక్షన్. సో ఫస్ట్ ఫార్ములా అనేది చూసుకుంటే, సో యాక్షన్ ఈక్వల్స్ టు రియాక్షన్. సో ఎఫ్ ఈక్వల్స్ టు -F. సో ఇదే దీని యొక్క ఫార్ములా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. సో బౌలర్ అనేవాడు యాక్షన్ అంటే అతను ఎంత స్పీడ్గా బౌలింగ్ వేస్తే అంతే స్పీడ్గా మహేంద్ర సింగ్ ధోని 6 కొట్టేస్తాడు. సో అదే దీనికి ఎగ్జాంపుల్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ అనేది చూసుకుందాం. సో రాకెట్, ఇది అందరికీ అర్థమైపోతుంది. సో రాకెట్, సో మీరు రాకెట్ లాంచ్ అవ్వడం చాలాసార్లు చూసే ఉంటారు. సో రాకెట్ అనేది లాంచ్ అయ్యేటప్పుడు ఫస్ట్ అనేది కింద ఫైర్ వస్తుంది, అంటే మంటలు వస్తాయి. సో మీరు యూట్యూబ్లో లేకపోతే మూవీస్లో చాలా చోట చూసే ఉంటారు. రాకెట్ లాంచ్ అయ్యేటప్పుడు ఒక్కసారిగా కింద ఫైర్ వస్తుంది, మంటలు వస్తాయి. సో ఆ మంటలు అనేది ఒక్కసారి రాగానే ఈ రాకెట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ గ్యాసెస్ అనేది కింద రావడం అనేది యాక్షన్. అండ్ ఈ గ్యాసెస్ అనేది కింద రాగానే ఈ రాకెట్ అనేది ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. సో ఇది రియాక్షన్. సో గ్యాసెస్ అనేది ఫోర్స్గా, బలంగా కింద రావడం అనేది యాక్షన్. అండ్ ఈ గ్యాసెస్ అనేది ఒక్కసారిగా కిందకి రాగానే ఈ రాకెట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. సో అది రియాక్షన్. సో దానికి ఎగ్జాంపుల్గా మనం పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో వాడే ఈ చిన్నపిల్లలు దీపావళి టైంలో నైట్ పూట వెలిగించే రాకెట్ బాంబ్స్, అండ్ 1000 వాళ్ళ 5000 వాళ్ళ బాంబ్స్, షార్ట్స్ లాంటివి. సో ఇలాంటివి మనం జనరల్గా దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సో ఇది న్యూటన్ యొక్క థర్డ్ లా గురించి. సో ఈ వీడియోతో న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అన్నీ అనేది కంప్లీట్ చేసేసాం.